ప్రతి అమ్మాయికి హై ప్యాకేజ్ కావాలంటే ఎలా? సో ఇది నేను జనరల్గా ఏంటి అంటే ఒక జనరలైజ్ చేసి ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు దీని గురించి. నేను నార్మల్ గా అలా కాదు ఇలా అని చెప్పాను, బట్ ఐ వాంట్ ఎలాబరేట్ దిస్. దీని గురించి డీటెయిల్ గా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ రైట్ నో వెన్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ నేను చూసాను. ఐటీ జాబ్ ఉంటేనే పెళ్లికి ఎలిజిబుల్ అన్నట్టు చేస్తాను. సరే, ఐటీ జాబ్ ఎట్లా ఒకట్లా కష్టపడి మెకానిక్ లోడు, సివిల్ లోడు, త్రిబుల్ వాళ్ళు, వేరే వాళ్ళు కానీ అందరూ కూడాను కష్టపడి ఏదో ఒకటి చేసి ఐటీ జాబ్ తెచ్చుకుంటే నీ ప్యాకేజ్ 8 లక్షలే ఉంది, నాకు 25 లక్షలు మినిమం ప్యాకేజ్ కావాలి అని చెప్పి రిజెక్ట్ చేస్తే దాని గురించి ఒక పెద్ద డిస్కషన్. దాన్ని జస్టిఫై చేయడానికి ఇంకొంతమంది అమ్మాయిలు అయితే అంటే ఒక గర్ల్ గా ఆలోచిస్తే షీఈ్ బెటర్ అని చెప్పి, అంటే తను రైట్ చాయిస్ తనది, రాంగ్ ఏం కాదు అని చెప్పి ఇంకా అడిషనల్ గా ఇంకొక అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే ఐ డోంట్ వాంట్ మెన్షన్, ఎందుకంటే కొంచెం హార్ష్ గా మాట్లాడబోతున్నా. ఒకరు కమెంట్ చేశారు ఇది ఇన్స్టాలో. హార్ష్ గా ఈ వీడియోలో తన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే హార్ష్ గా అడిషనల్ గా ఫ్రీ అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే కెరియర్ స్టార్ట్ అయిన 2 సంవత్సరాలకి పెళ్లి ఎందుకు చేసుకోవాలి, శాలరీ పెరిగినా పెళ్లి చేసుకోవచ్చు కదా అని మాట్లాడారు. సో ఇక్కడ ఆ పాయింట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే మన ఉద్దేశంలో ఏంటి అంటే ప్యాకేజ్ 20 లక్షలు 25 లక్షలు వచ్చిన దాకా పెళ్లి చేసుకోవద్దు. ఎగ్జాంపుల్ ఒక కెరియర్ స్టార్ట్ చేసి 24 సంవత్సరాలకి 24 ఇయర్స్కి వాడు బీటెక్ అయిపోతే వాడు కష్టపడి కింద పడి మీద పడి యావరేజ్ మాట్లాడుకుంటున్నాం మనం. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ అదిగో 22 ఏళ్ళకి బీటెక్ అవుతుంది, 23 23 ఇయర్స్ అవుతుంది, 20 ఇయర్స్ ఇలా మాట్లాడుతుంది. యావరేజ్ గా 24 ఇయర్స్ అవుతుంది బీటెక్. ఓకే, 23 ఆర్ 24 అనుకుందాం. 24 ఇయర్స్కి ఒకరు బీటెక్ అయిపోయి వాడు కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడానికి లేదన్నా 6 months to 1 year అంటే 25 ఇయర్స్ అవుతుంది. మన ఇండియన్ యావరేజ్ గా 3 to 4 lakhs మాత్రమే ఫ్రెషర్ కి ప్యాకేజ్ అనేది ఉంది. ఓకే, వాడు 3 lakhs నుంచి 4 lakhs వాడు కెరియర్ అనేది 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయేసరికి, అంటే 26 స్టార్టింగ్ కానీ 25 ఎండింగ్ కానీ యావరేజ్ 26 ఇయర్స్ స్టార్టింగ్ అప్పుడు వాడు 4 lakhs తో వాడు కెరియర్ స్టార్ట్ చేస్తాడు. ఎంత ఫాస్ట్ గా పెరగాలి అనుకున్నా ఒక 25 lakhs 20 lakhs లేదా అట్లీస్ట్ ఒక 10 to 15 lakhs రావాలన్నా 5 years పడుతుంది. అంటే ఎప్పుడు 29 నుంచి 30 31 ఇయర్స్ పడుతుంది.